నంద్యాల జిల్లా టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. శ్రీశైలం నియోజకవర్గంలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే మధ్య ఆధిపత్య పోరు ఉద్రిక్తతలకు దారితీసింది. ఆత్మకూరులో మాజీ మంత్రి ఏరాస్తో కలిసి ఎంపీ శబరి పర్యటించారు. ఎమ్మెల్యేకు తెలియకుండా ఎలా పర్యటిస్తారని ఎంపీ శబరిని ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. దీంతో ఎంపీ ఎమ్మెల్యే వర్గీయుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. ఆత్మకూరులో మాజీ మంత్రి ఏరాసు ఇంటిపై ఎమ్మెల్యే అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఏరాసు ఇంట్లో ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. నంద్యాల జిల్లా టీడీపీలో ఆధిపత్య పోరు భగ్గుమనింది. రైడింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా కరెస్పాండెంట్ కిషోర్ సిద్ధంగా ఉన్నారు. కిషోర్, నంద్యాల జిల్లా ఆత్మకూరులో ఈ యొక్క టీడీపీలో వర్గపోరు ఒక్కసారిగా భగ్గుమన్నది. పూర్తి స్థాయిలో కూడా మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి ఇంటి మీద దాడి చేసే వరకు కూడా ఈ వ్యవహారం వెళ్ళింది. అయితే ఈ రోజు ఉదయం నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరిని మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి తన అల్పాహార విందుకు ఆహ్వానించడంతో నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఆయన ఇంటికి వెళ్ళింది ఆత్మకూరులో. ఈ ఆత్మకూరుకు వెళ్లిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే అనుచరులు కొంతమంది ఈ యొక్క ఎంపీని అడ్డుకున్నట్లుగా సమాచారం ఉంది. అయితే ఏదైతే స్థానిక ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి అలాగే ఏరాసు ప్రతాప్ రెడ్డి మధ్య చిరకాలంగా ఉన్నటువంటి మనస్పర్ధల కారణంగా వారి మధ్య పుసగని పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో స్థానిక ఎంపీని ఎవరైతే బైరెడ్డి శబరి ఉన్నారో ఆమెను ఇంటికి అల్పాహార విందు పిలిచడం, తద్వారా ఈ యొక్క ఏదైతే సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాల్లో ఆత్మకూరులో చేపట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యే అనుచరులు వారిని అడ్డుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఎంపీని డైరెక్ట్ గా ఎమ్మెల్యేతో కాకుండా ఇలా ఇతర నాయకులతో ఎలా కలిసి వెళ్తారన్న కోణంలో కూడా ఆమెను అడ్డగించినట్లుగా సమాచారం ఉంది. దీంతో వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం మాజీ మంత్రి ఏరాజు ప్రతాప్ రెడ్డి ఇంటి మీద ఎమ్మెల్యే వర్గీయులకు రాళ్లతో దాడి చేసి అద్దాలను పగలగొట్టి ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. అయితే దీంతో ఒక్కసారిగా కూడా శ్రీశైలం నియోజకవర్గంలోని ఆత్మకూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ అంశాలను వెంటనే కట్టడి చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. దాడి చేసిన వారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ యొక్క టీడీపీలో అంటే నంద్యాల నియోజకవర్గంలో ఎంపీ బైరెడ్డి శబరి సొంత నియోజకవర్గమైన నందికొట్కూరుతో పాటు ఇటు అనేక అన్ని నియోజకవర్గాల్లో కూడా స్వతంత్రంగానే వ్యవహరిస్తూ ఆమె కూడా అక్కడ పర్యటనలు చేస్తూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఆత్మకూరు నియోజకవర్గంలో ఇంతవరకు కూడా ఎప్పుడు పర్యటించిన పరిస్థితి లేదు. అంటే శ్రీశైలం నియోజకవర్గంలో పర్యటించలేదు. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ఏదైతే మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి యొక్క ఆహ్వానం మేరకు ఆమె వెళ్ళటం, అక్కడ ఈ వ్యవహారాలు అంటే ఈ ఎమ్మెల్యేతో కాకుండా సొంతంగా కూడా ఈ పార్టీ కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రయత్నం జరుగుతున్నారు. ఈ యొక్క ఇది సరైన పద్ధతి కాదన్న కోణంలో ఎమ్మెల్యే వర్గీయులు వారిని వ్యతిరేకించినట్లుగా తెలుస్తోంది. ఇన్నాళ్లు కూడా శ్రీశైలం నియోజకవర్గంలో ఎలాంటి టీడీపీలో వర్గ విభేదాలు బయటపడకపోయినప్పటికీ ఒక్కసారిగా కూడా మాజీ మంత్రి సీనియర్ నేత అయినటువంటి ఏరాజ్ ప్రతాప్ రెడ్డి ఇంటి మీద దాడి చేయడం అన్నది పార్టీలో కలకలం రేపుకున్నట్టుగా మనం భావించాలి. రైట్, థ్యాంక్ యూ కిషోర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.